తన వాక్యము స్మరణే ప్రభువుత్తముడనెరిగి తన మహిమ పాడెదము తనకే స్తుతి పాడెదము మనమే స్తుతి వారలము
పాట సంఖ్య 10 నా సర్వమైన ప్రభు అర్పించుకొందునికై. పాట సంఖ్య 10 నా సర్వమైన ప్రభు. నా సర్వమైన ప్రభు అర్పించుకొందునికై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గైకొనుము ఓ యేసువా అన్నియు నీ కొరకే గైకొనుము
సంఖ్య 6 మొదటి చరణము, రెండవ చరణము, 7వ చరణం పాడుకుందాము. మొదటి చరణము, రెండవ చరణము, ఆఖరి చరణం పాడుకుంటాము. గుణవంతురాలైన ఘనమైన శ్రీ గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా, రక్తములో కడుగబడి కృపగా బైబిల్ పల్లె వాడుకుందాం. బైబిల్ ఈ తేనెగూడు. మనందరం మన బైబిల్ పైకెత్తి, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనెగూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి జుంటి తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీపి
ఒకసారి దైవ సేవకురైన వారు మీ చేతులు పైకెత్తే ఎంతమంది వచ్చారు? సేవకురాలైన వాళ్ళందరూ మీ హస్తం చూపించండి. రైట్. ఇప్పుడు కొద్దిసేపు మనం సాక్ష్యం వింటాం. సాక్ష్యం తర్వాత కొద్దిసేపు క్విజ్ ఉంటుంది. అందరూ సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ ప్రైజ్లా. నా పేరు మార్తమ్మ. మాది నల్గొండ డిస్టిక్. మేము నల్గొండలోనే ఉంటాము. అయితే దేవుడు నన్ను 1992లో దేవుడు రక్షించుకున్నాడు. దాని గురించి కొన్ని మాటలు చెప్పడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకెంతో వందనాలు. అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడవు, దేవతలందరికంటే మహత్యం కలిగిన మహాదేవుడు, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అయి ఉన్నందుకే మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను. ఉదయకాలం నుండి ఇంతవరకు మీరు ఎంతగానో దేవా సిస్టర్స్ ఎంతగానో సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. కొంత సమయం నీ ప్రియులైన వారి ఎదుట నేను సాక్ష్యం చెప్పనై ఉంటుండగా దేవా, నా నోట మీ మాటలు ఉంచండి. అవసరమైన మాటలే చెప్పగలుగునట్లుగా సహాయం చేయండి. ఆనాడు దావీదు మహారాజుకు బలమైన ఆత్మనిచ్చిన కారణాన్ని బట్టి దేవా నీ కొరకు బలంగా దేవా నిలబడినాడు. దేవా నా తండ్రి, అదేవిధంగా నన్ను బలపరచుమని దేవా నా తండ్రి, నా నోటులని మాటలు ఉంచమని, అవసరమైన మాటలే చెప్పగలుగునట్లుగా సహాయం చేసి కృప చూపించమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మాది నల్గొండ డిస్టిక్. ఆ పక్కన చండూరు అనే మండలం ఉంటుంది. నేను 92లో రక్షింపబడుతూ వచ్చినాను. మాది నామకార్థ ఆచార క్రైస్తవత్వం జీవితత్వం. మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతల నుంచి ప్రభుని నమ్ముకున్నటువంటి వారేను అయినప్పటికీ కూడా నాలో కార్యం జరుగుతలేదు. ఆ రోజు 92లో గుడ్ ఫ్రైడే దినాన, అప్పుడు సంఘము కొంచెముగానే ఉన్నది, చిన్న సంఘం ఉండే. అక్కడ ఎక్కువ వచ్చే వాళ్ళు లేకుంటే సేవకుడు అనేది మా ఊరికి వచ్చేసాడు. వచ్చి ఇల్లు దర్శిస్తున్నప్పుడు దేవుడు నా దగ్గరికే తను తీసుకొని వచ్చిండు. సేవకుని తీసుకొని వచ్చినప్పుడు ఒక వాక్యము చెప్తూ వచ్చిండు. కుడి ప్రక్కన ఉన్న ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఉన్నట్టు దొంగ. ఆ రోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఆ వాక్యమే చెప్తూ వచ్చి ఉన్నాడు. లూకాసు వార్త 23, లూకాసు వార్త 23, 41, 42 చదివి సాయం చేయండి. చాలండి అంతవరకు. అయితే ఈ మాట చెప్పి నా మీద చెప్పి ఈ మాట చెప్పిండు. కుడి ప్రక్కన ఉన్నట్టు దొంగ, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ గురించి చెప్పినప్పుడు అవును అతడు అంటాడు, ఇదైతే మనకు న్యాయమే, కానీ ఆయన చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు కదా అని. నిజంగా ఈ మాట మరలా అన్న చెప్పిపోయిండు. నా కొరకు కన్నీరు గార్చిపోయిండు. ఆ మాట నన్ను పదే ఎప్పుడైతే చెప్పిపోయిండో ఆత్మకు శరీరానికి పోరాటం. నేను దేవుని నమ్ముకోవాలి. అవును కదా, నా కొరకు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఏ పాపం ఎరగలేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నప్పటికి కూడా ఎందుకు అంత ఘోరమైన సిలువ వేయబడ్డాడు అంటే నా కొరకే వేయబడ్డాడు. అదైతే నాకు తగినది. కానీ నాకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి
నా కొరకు మరణించి తిరిగి లేచినాడని ఆనాటి నుండి దేవుడు నాలో పోరాటం, ఆత్మకు శరీరానికి నేను నమ్ముకోవాలి, ఎట్లయినా నా కొరకు ఇంత త్యాగం చేసిన దేవునికి నేను నమ్ముకోవాలని నేను ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు, దేవుడు శరీరానికి ఆత్మకు పోరాటం ఉన్నప్పుడు దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు యోహాను సువార్త 4:24లో అంటూ వస్తున్నాడు, ఆత్మకు శరీరం నువ్వు ఏ విధంగా నమ్ముకోగలుగుతావు, నువ్వు ఈ లోకములో ఉన్నావు, అబద్ధం ఆడలేకుండా బతకలేవు కదా, ఏది చేయకుండా బతకలేవు, అంత పరిశుద్ధంగా నీ వల్ల కాదు, నువ్వు జీవించలేదంటే దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం, నువ్వు నమ్ము. ఇప్పుడు సైతాన్ తెచ్చి శరీర సంబంధమైన వాటికి ప్రతిదానికి నువ్వు చేయలేను అన్నదానికి నమ్ము అని చెప్తున్నాడు దేవుడు. అదేవిధంగా నేను నమ్మిన కారణాన్ని బట్టి ఒక దినాన పోరాటము, నిద్ర లేదు, ఆగారం లేదు, చాలా ఇక అదే వేదన కలిగి ఉన్నప్పుడు యోహాను సువార్త 4:24లో దేవుడు ఒక మధ్యాహ్నం వేళ 12 గంటలకు నేను అట్లనే పండుకుంటున్నా. ఈ సంభాషణ శరీరానికి ఆత్మకు కలిగిన సంభాషణ జరుగుతూనే ఉంటుంది. నేను అట్లనే ఆలోచించుకుంటా, ఎట్లా సాధ్యం ప్రభువా, నేను నమ్మాలనుకుంటున్నా కానీ లోకములో నన్ను ఇవన్నీ నేను ఏ విధంగా జయించగలను అని నేను అనుకున్నప్పుడు నమ్ముట నీ వలనైతే అని దేవుని వాక్యం అంటున్నప్పుడు దేవుడు వెంటనే నేను ఒక తీర్మానం చేసుకుని ఈ పోరాటంతో తట్టుకోలేను ప్రభువా, ఇంకా నేను నమ్ముకుంటే ఏదైనా కానీ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నావు కదా, నమ్ముతున్న ప్రభువా అని నేను నమ్మగానే ఆ సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యాకోబు బావ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంభాషణ ఒక రీలులాగా దేవుడు ఆ సమరయ స్త్రీ మాట్లాడిన మాటలు నాకు ఒక కళ్ళ ముందుగా ఇట్లా కనిపిస్తూ ఉంటున్నాయి. కనిపించినప్పుడు ఆమెను నీళ్ళు అడుగుతాడు, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మా నీళ్ళు ఏ విధంగా తాగుతారు, మీరు చేదుకోవడానికి కూడా ఏమీ లేదు కదా అని అంటుంటే అప్పుడు అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు త్రాగువాడు మరల దప్పికొంటాడు కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఆడు ఎన్నటికీ దప్పికొనకుండా వానిలో ఊడేటి నీటి బుగ్గగా ఉంటుంది అని అంటే, అయ్యా ఆ నీళ్ళు ఏంటివో అయ్యా, ఇంత దూరం రాకుండా ఆమె పాపాత్కురాలైన స్త్రీ, ప్రజలు ఉన్నప్పుడు రాలేనటువంటి స్త్రీ, రహస్యమైన స్థలాల్లో జీవించే స్త్రీ, అలాంటి స్త్రీ మధ్యాహ్నం ఎవరు లేని పట్టబటీలు వచ్చినప్పుడు దేవుడు ఆమెను సంధిస్తూ వచ్చినాడు. అయ్యా నా నీళ్ళేంటివో ప్రభా నాకు ఇయ్యి అని అంటే, అమ్మ నీకు ఇస్తగానే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రాపో అని అంటాడు. అనంటే అయ్యా నాకు పెనిమిట్లు లేరే అని అంటే, నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని అంటాడు. అరే మీ సత్యమే చెప్తున్నవే, నాకు 5 భర్తలు ఉన్నది మీకేం తెలుసు, మీరు ఒక ప్రవక్త అన్నట్టుంది, నువ్వు సత్యమే చెప్తున్నావు, నా గురించి ఉన్నట్టు చెప్తున్నావు అని ఆమె అప్పుడు సత్యాన్ని, దేవుడు సత్యవంతుడని గుర్తెరుగుతూ వచ్చినది. గుర్తెరిగిన కారణాన్ని బట్టి మా పితరులు అయితే కొండల మీద ఆరాధిస్తూ వచ్చి ఉన్నారు కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడైతే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు ఆ మాట సంభాషణలో అంటున్నప్పుడు దేవుడు ఒక పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. మధ్యాహ్నమే కళ్ళు మూసుకునగానే ఆత్మకు దేవుని శరీరానికి పోరాటం జరుగుతున్నది. ఆ సమరయ స్త్రీని ఎట్లా దర్శించిండో దేవుడు నన్ను అట్లా దర్శించిండు. ఆ విధంగా అది వాళ్ళంతా షేక్ అయిపోయింది. ఏం మాట్లాడినో భాష నాకేం అర్థం కాలేదు. ఆ విధంగా అర్థం కాకున్నప్పుడు కానీ ఈ మాట మాత్రం యోహాను సువార్త 4:24 నేను అనేసిన, నాకు తెలియకుండానే తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని వెంటనే అనేసగానే నాలో ఉన్నటువంటి పాప భారం అంతా తొలగిపోయి అసలు తేలికైపోయింది. ఎగిరి రెక్కలు కట్టుకొని పైకి వెళ్ళిపోవాలన్నంత సంతోషం ఆనందం నాకు కలుగుతూ వచ్చినది. వెంటనే లేచి మా అత్తమ్మ పక్కనే కూర్చున్నది. అత్తమ్మ దేవుడు నాతో ఇట్లా మాట్లాడిండు, నా పాప భారం ఇన్ని రోజులు ఎంతో భారంతో నేను ఉన్నాను కానీ నా పాప భారం అంతా తొలగిపోయిందని నేను అంటూ వస్తున్నాను. నాకు ఇంకొక సహోదరి పరిచయం, ఎప్పుడు వాక్యం పంచుకునేడా, అక్క దేవుడు నన్ను ఇట్లా దర్శించిండు, అక్క దేవుడు నాతో మాట్లాడిండు, ఇన్ని రోజులు ఎంతో పాప భారం ఉండేది, ఆ భారం అంతా తొలగిపోయింది అక్క అని అంటే, దేవుడు నీ పాపాలు క్షమించబడ్డాయని అక్క చెప్పి నా కొరకు ప్రార్థన చేసి పంపించినప్పుడు ఆనాటి నుండి దేవుడు నాకు తోడుగా ఉంటూ వచ్చి ఉన్నాడు. నేను బాప్టిస్ట్ సాక్ష్యంలో 1992లో అక్టోబర్ 16 తారీఖున నేను బాప్టిస్టం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చిండు. యెషయా 66:13లో
ఒక తల్లి తనను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. నాకు వాగ్దానం ఇచ్చిండంటే దానికి షరతులే ఎక్కువ నేను చూసుకుంటా. ఆ షరతులు నాకు ఎందుకంటే అవి పాటిస్తేనే ఇవి మనకు నెరవేరుస్తాడు. అవి చేయలేకపోతే ఇవి చేయలేడు. ఆ షరతులు ఉన్నాయి. ఆయన ఆ యెషయా 66లో దేవుడు ఎవరైతే నా మాట విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టి ఉంచుతానన్నాడు. ఆయన మాటలు అబద్ధం ఆడొద్దు. ఆయన ఆజ్ఞలు ఇచ్చిండు, కట్టడాలు ఇచ్చిండు. ఆయన ఆజ్ఞలో కట్టడాలు అనుసరించినప్పుడే మన మీద దృష్టి ఉంచుతానని దేవుడు మాట్లాడుతుండు. అంత మాత్రమే కాదు, ఏడవ వచనములో ఒక తల్లి కనినదా? ఇట్టి వార్త ఎక్కడన్నా విన్నారా? ఒక బిడ్డను కనడానికి ప్రసవ వేదన కలగాలి. కన్నీటితో ఒక మగబిడ్డను పుట్టడానికి 9 నెలలు తల్లి గర్భములో మోయాలి. ఒకనాటి ప్రసవ వేదన కాదు, ఒక బిడ్డను కనడానికి 9 నెలలు మోయాలి. ప్రసవ వేదన చేత ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనాలి అని దేవుడు. అదేవిధంగా నేను దేవునితో ఎక్కువ ప్రార్థనలో ఉండేదాన్ని. బాగా భారంగా ప్రార్థన చేసిన, ప్రభువా నేను ఏ విధంగా ప్రసవ వేదన కలిగి ఉండాలి, ఏ విధంగా రాత్రి పగులు పిల్లల్ని పంపించిందంటే ఎప్పుడు ప్రార్థనలో కలిగి ఈ విధంగా వేదనతో ప్రార్థించేదాన్ని. సమాధానము పొంగి పొర్లినట్లుగా దాన్ని మీ దగ్గరికి రాజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి వచ్చిండు. అయితే ఎంతకాలం ఈ విధంగా ప్రార్థించాలి నాయనా అని నేను ప్రార్థించినప్పుడు 2 పేతురు 3వ అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు ఏమంటాడు? ఆలక్ష్యమని అందరూ కొందరు ఆలక్ష్యమని ఇట్లు ఆలక్ష్యం చేయవాడు కారు కానీ అంతటను అందరూ మారు మనసు పొందవాలనని నిశ్చయించుకున్నాడు అని అన్నాడు. 1000 దినములు ఆయన దృష్టిలో ఒక్క దినముగా ఉన్నాయి ఆయనకు. 1000 దినాలు అయితే ప్రభువా నా జీవిత పర్యంతరము నేను ఇదే విధంగా దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి, ఆత్మల కొరకు వేదన కలిగి ఉండాలి. యెరూషలేములో నేను ఆదరించబడాలంటే నేను ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనాలి, రోదనతో వేడవాలని నేను ప్రార్థిస్తూ వచ్చిన్నాను. అదేవిధంగా ఇలాప 2, 18, 17 అవన్నీ దేవుడు ప్రతి రేయి మొదటి జామున, మనం స్త్రీలైనటువంటి వారము రేయి మొదటి జామున నా దినపోర్షన్లో అప్పుడు కొత్తగా చదువుతుంటున్నా కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి దేవుడు మాట్లాడినప్పుడు అది నా దినపోర్షన్ ఇలాప 2, 18, 19లో ఆ విధంగా రేయి మొదటి జాములో లేచి కన్నీటితో పిల్లల కొరకు నేను ప్రార్థించేదాన్ని. నా పిల్లల మీద చేతులు పెట్టి ఒక్కొక్కరి మీద ప్రార్థన చేసేదాన్ని. ఉన్నప్పుడల్లా నాకు ఎప్పుడు ఏ ఆత్మల కొరకు భారము వేదన ఇదే ఉండేది. ఆ విధంగా నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు నన్ను రక్షించుకొని అదేవిధంగా సావాసంలో ఉండాలని 1 పేతురు 5వ అధ్యాయంలో 10వ వచనంలో సెలవిస్తూ వచ్చి ఉన్నాడు. కొంతకాలం శ్రమపడిన పిమ్మట తానే మేము పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచుదను. రక్షింపబడిన తర్వాత 3 సంవత్సరాల దాకా నేను సావాసంలో ఎదుగుదల ఏది లేదు. నేను ఎప్పుడైతే సంఘంలో సావాసంలో అన్ని కూడికల్లో నేను ఎప్పుడైతే వెళ్తూ వచ్చి ఉన్నానో, వెళ్ళడానికి చాలా కష్టమైన పరిస్థితులు, శ్రమపడిన పిమ్మట తానే మేము పూర్ణులు. ఆత్మీయంగా ఎదగాలంటే సంఘము, సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఇలాంటి ఎడతెగని అనుభవం మనం కలిగి ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎదగలుగుతాము, సావాసంలో నిలిచి ఉండే వారంగా ఉంటాము. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు 2020లో దేవుడు నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఆ సంవత్సరం నాకు ఏ వాగ్దానం ఇచ్చిండంటే అపోస్తుల కార్యం 18:10లో వాగ్దానం చేసినాడు నాకు. అపోస్తుల కార్యములో 10 ఆ పట్టణములో బహుజలము గలరు గనుక భయపడక మాట్లాడము, నేను నీకు తోడయ్యున్నాను, ఎవరు నీ మీదికి రారు అని వాగ్దానం ఇచ్చిండు. ఏంది పట్టణంలో బహుజనము గలరు గల అంటే ప్రార్థించేదాన్ని, కానీ అది దాని యొక్క లోతైన అనుభవం నాకు తెలియకపోయేది. అదేవిధంగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు అక్టోబర్ 2వ తారీఖున మా నాన్నగారు చనిపోయారు. కరోనాలో మా నాన్నగారు చనిపోయినప్పుడు కరోనాలో అనేక మంది వచ్చిన కారణాన్ని బట్టి ఆ సంవత్సరం కరోనా వచ్చింది. మా ఇంటి మా అన్న వాళ్ళకు, మా వదినకు అందరికి వచ్చింది. అందులో నాకు కూడా వచ్చింది కరోనా. నాకు కరోనా వచ్చినప్పుడు ఇక ఎక్కువ నేను ఆ రోజు నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు సండే ఆరాధన చేసుకొని వచ్చినాం. సోమవారం నాడు
అవి నాకు సూచనలుగా అనిపిస్తూనే ఉంటున్నాయి. కొంచెం బాగా ఒళ్ళు నొప్పులు, బాగా గొంతులో ఇవన్నీ ఉంటున్నాయి. అయినా కానీ నాకు కరోనా అంటే అప్పుడు పరిస్థితులు ఎంత దూరంగా పెట్టేవాళ్ళు. కరోనా వచ్చిన వాళ్ళు అలా అంటే నేను ఒంటరిగా ఉండడమే నాకు భయం అవుతుంది. నేను ఒంటరిగా ఎప్పుడు పడుకోలేనివి, ఎప్పుడు పిల్లల మధ్య ఇట్లా ఉండేదాన్ని. ఇక ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఆరాధన వర్తమానంలో దేవుడు మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. యెషయా 43లో నేను ముదివచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను, అగ్నిలో పడి దాటినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు, నదిలో వెళ్ళినప్పుడు జ్వాలలు నీ మీద పొర్లి పారకుండా నేను చేస్తానని దేవుడు నాకు వాగ్దానం చేస్తూ వచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగా ఆదరించబడ్డానంటే, అగ్ని మధ్యన నడిచిన నావి జ్వాలలు నిన్ను కాల్చగలేవు, నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని దేవుడు వాగ్దానం చేస్తుంటే నా హృదయం కదిలిపోయి ఎంతగా దేవుని ఆరాధిస్తూ వచ్చినంటే అంతగా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చిన. ఆరాధన బల్లయ వర్తమానంలో కూడా దేవుడు ఎంతో చక్కగా ఎజ్కేలు 16:3లో సెలవిస్తూ వచ్చి ఉన్నాడు. నీవు అది 16లో చదవండిరా. 16:3 వచ్చినాము. ఎజ్కేలు 16:3. ఎజ్కేలు 16:3. అంత అట్లా ఉన్నదిరా. అదే వాగ్దానము దేవుడు. ఇక ఎవరు మనల్ని చూడగలుగుతారు? ఆ స్త్రీ ఆమె ఎట్లా ఏ విధంగా ఉన్నదో నా జీవితం కూడా దేవుడు అట్లా చూపిస్తున్నాడు. ఎవరు నీ మీద జాలి పడినప్పుడు, ఎవరు నీ దగ్గరికి వచ్చి నువ్వు రక్తం అడుగులో పొర్లాడుచున్నప్పుడు ఎవరు నీ మీద జాలి పడలేదు, ఎవరు నీపై కనికర పడలేదు. కానీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించి నిన్ను కనుగొని నీ రక్తం అడుగులో పొర్లాడుచున్న నిన్ను నేను కడిగి నిన్ను శుభ్రం చేసి నిన్ను సౌందర్యవంతురాలుగా చేసి తిని భూమిలో నిన్ను నాటి తినని దేవుడు ఆ వాగ్దానము బల్లలో హెచ్చరికలో దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. దీన్ని బట్టి కూడా దేవుడు నన్ను ఎంతో ఆదరిస్తున్నాడు. కరోనాలో వచ్చిన వారిని ఎవరు జాలిపడరు, ఎవరు కనికరపడరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఎంతో నెమ్మది సమాధానం ఉంటూ వచ్చినది. మా పిల్లలు అంటారు, మామయ్య కూడా వచ్చిందంటమ్మా, మీకు కూడా కరోనాను పరిస్థితులు ఆ సూచనలన్నీ అట్లనే ఉన్నాయి అని అంటే ఏదో వచ్చిన అంతకుముందు ఫుల్ భయపడేదాన్ని అసలు నేను. నాకు ఈ వాక్యం అయితే ఎప్పుడు నాకు దేవుడు మాట్లాడిండో నాకు ఎంతో నెమ్మది సమాధానము. ఏదేమైనా అయినా కానీ దేవుడు నన్ను అగ్నిలో నడిచిన కానీ నన్ను ఏం చేయనన్న జలములపై దాటి ఉన్నప్పటికీ కూడా అవి నా మీద పొర్లి పారదని ముదిమొచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. నా దేవుడు నన్ను ఎత్తుకుంటాడు. నాకేం కాదు నాన్న, నేను మీరు ధైర్యంగా ఉండడు, మమ్మీ ఏమన్నా అవుతుందేమో అని అనుకోకండి. దేవుడు ధైర్యపరిచిండు, ఆదరించిండు అని. ఇక ఆ సమయం దేవుడు నాకు ఎంత శ్రేష్టమైన సమయం ఇచ్చిండంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏంది ప్రభువా అపోస్తుల కార్యం 18:10లో మీరు సెలవిస్తూ వచ్చి ఉన్నాడు. అప్పుడు ఆయన అపోస్తుల కార్యము 18 తీరా 18లో కాదురా, అది ముందు యూదులకు ఆయన సువార్త ప్రకటిస్తూ వస్తాడు. అపోస్తుడు అయిన పౌలు ప్రకటిస్తూ వచ్చినప్పుడు యూదులకు అలా అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు వారు లోబడినటువంటి వారుగా ఉన్నారు. 5వ వచనం చదువు. అపోస్తులు ఈ మాట ఆతృత నాకు కూడా అట్లా ఆతృత, ఈ వాగ్దానం దేవునిలో ఎక్కువ కనిపెడుతున్నప్పుడు ఆతృత వచ్చేసింది. ఎట్లా ప్రభా, నేను ఏ విధంగా చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు మాట అసలు స్పష్టంగా రాదు, నాకు చదువు అంతంత మాత్రమే, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. అపోస్తుడైన పౌలు అయితే చేసిండు, కానీ నేనేం చేస్తా ప్రభా, ఎట్లా చేయాలని దేవునిలో నేను కనిపెడుతున్నప్పుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చున్నాడు నాతోటి. మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక నదిలో వెళ్తున్నప్పుడు అనేకమైన ఒక సముద్రంలో ఆ నదిలో చేపలు
విస్తారమైన చేపలు. అందులో నుండి ఒక వల ఇటు వేసినప్పుడు ఆ వలలు ఆగుతూ ఉంటే అసలు అసలు చేతులు కూడా ఇట్లా పట్టుకోలేకుండా అసలు ఆ వలంతా లాగలేకపోతుంటున్నా. అట్లా లాగుతున్నా. 4 దిక్కుల అది అందులో నుండి ప్రవహిస్తూ ఉంటున్నాయి. అందులో నుండి కూడా చేపలన్నీ వెళ్తూ వస్తుంటున్నాయి. ప్రభు దేవుడు ఇవన్నీ చూపిస్తున్నాడు. ఏంది ప్రభువా ఈ చేపలు పట్టడం అంటే? ఆనాడు పేతురు, యోహాను ఆయన శిష్యులు పట్టినారు, కానీ నేనెక్కడికి వెళ్ళి పడతా, నేనేం చేస్తా ప్రభా, నేను చేయలేను, నాకు ఇది సాధ్యం కాదని ప్రార్థన అయితే చేస్తున్నా. ఆశ అయితే ఉన్నది. మా బాబు మేము ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు దేవుడు ప్రతిరోజు మాట్లాడింది ఇట్లా చెప్పుకునే వాళ్ళం. చెప్పుకొని ఇట్లా ఇది వస్తుంది నాన్న చేపలు పట్టాలని దేవుడు ఇట్లా నా కళలో చూయించిండు. ఇవన్నీ చెప్తుంటే దేవుడి చిత్తం ఏమైందో అమ్మా ప్రార్థన చేసుకుందామని కుటుంబంగా అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పటికి నాకు 17 రోజులు అయిపోయింది. మన ఎబ్రోన్ అంటే లైవ్లో కురియన్ అంకులు ఆరాధన వర్తమానం చెప్తూ వస్తున్నాడు. ఆరాధన వర్తమానం లూకా 17 ఆ 10 మంది కుష్ఠరోగులు ఆడంగ యేసుప్రభు వారు వెళ్తున్నప్పుడు, అయ్యా దావీదు కుమారుడా మమ్ము కరుణించమని కేకలు వేస్తూ ఉంటున్నారు. కురియన్ అంకుల్ చెప్తే స్లోగా చెప్తాడు, ఎట్లా వాక్యం అర్థమవుతుందో ఏమో. అంకుల్ ఇట్లా చెప్తాడు, కానీ నాలో ఆశ, చాలా ఆశగా ఉన్నది. ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడో, ఎట్లా నేను దేవుని ఆరాధించాలో ప్రభా నాతో స్పష్టంగా మాట్లాడమని దేవునిలో ఇంకా ఉంటున్నాను, ఎక్కువ దేవునిలో ఉంటున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కురియన్ అంకులు వాక్యం చెప్తున్నప్పుడు అది 10 మంది కుష్ఠరోగులు ఆ దావీదు యేసుప్రభు వారు ఆడంగబోతున్నప్పుడు మీరు వెళ్ళి మీ యాజకుని గణపరచుకోరు అన్నప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళు స్వస్థత పొందిన కారణాన్ని బట్టి వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోతారు. యాజకుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని మందిరానికి వెళ్ళలేదు. ఒక్కడు సమరయుడు వెళ్ళి దేవుని గొప్ప స్వరముతో దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. గొప్ప స్వరముతో, దేవా నేను కూడా ప్రభువా మా ఇంట్లో అందరికీ, మా అన్న వాళ్ళకు, మా వదిన వాళ్ళకు, వాళ్ళందరికీ వచ్చింది, నాకు కూడా వచ్చింది. 10 మందిలో అన్నారు, మేమందరం కూడా కుష్ఠరోగం కంటే భయంకరమైన వ్యాధి, ఎవరు కూడా దగ్గరికి రాని పరిస్థితులు ప్రభువా అని నేను అనుకున్నప్పుడు అప్పుడు ఇక స్వస్థత వచ్చింది దేవుడు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. 10 మంది గొప్ప స్వరముతో, ఈయనొక్కడు సమరయుడు మాత్రమే వెళ్ళి దేవునికి గణపరుచుకొని గొప్ప స్వరముతో దేవుని ఆరాధిస్తున్నాడు. నేను కూడా అట్లా ఆరాధించాలి. దేవుడు నాకు స్వస్థతని ఇచ్చిండు ఆల్రెడీ. ఆ 10 మందిని ఎట్లా శుద్ధులు చేసిండో నన్ను కూడా శుద్ధి చేసిండు. నాకు కరోనా పోయింది, ఏం లేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరింటికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి అని దేవుడు. మళ్ళా బల్లవర్తమానంలో మన తిమోతి అంకుల్ గారు అప్పుడు బల్లవర్తమానం చెప్తున్నాడు. 2వ రాజులు 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఇజ్రాయేల్ సిరియా వాళ్ళు నయమానుకు ఉన్నటువంటి కుష్టు అక్కడ ఇజ్రాయేలీల మీద విజయం పొంది అక్కడ ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తాడు. చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమె ఒక పరదేశిగా ఉంటూ వస్తున్నది. అక్కడ తనవారు ఎవరూ లేరు. అయ్యున్నప్పటికీ కూడా ఆ చిన్నది ఎంతో భయభక్తులు కలిగినటువంటిది. ఆ చిన్నది ఎంతో నమ్మకంగా తన యజమానురాలకు పని చేస్తూ వచ్చిన్నది. ఆయన యజమానునికి కుష్టి ఉన్నదని గుర్తుపట్టింది ఆమె. అయ్యా మా దేశంలో రాజు ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే అనేక మంది స్వస్థత పొందుతూ వచ్చున్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్పింది. ఆ చిన్న అమ్మాయి పరదేశిలో ఉన్నది, ఒక దాసత్వం కింద ఉన్నది. ఎవరైనా కుష్టు గురించి చెప్పగలుగుతారా? ఆయన సామాన్యమైన వాడు కాదు, ఆయన సిరియా వాడు, ఆయన బలాఢ్యుడు అయి ఉన్నప్పటికీ కూడా తాను ఉన్నట్లుగా చెప్పేసినప్పుడు ఆమెను నువ్వు అట్లా చెప్పగలుగుతున్నావా? ఆ చిన్నది ఎట్లా చెప్పుతున్నది సువార్త? పరదేశిరాలు వాగ్దానం లేనప్పటి వాడు అయ్యున్నప్పటికీ కూడా దేవుని యొక్క సువార్తను ఆమె చెప్పుతూ వచ్చి ఉన్నది అని అంటూ వచ్చి ఉన్నది. అదేవిధంగా నువ్వు అట్లా ఉన్నావా? ఆ చిన్నదాని వల్లే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వస్తున్నావా? ఇక్కడ చూస్తే అక్కడ కూడా దేవుడు అంటాడు, 9 మంది వచ్చిర్రు, 10 మంది శుద్ధులయ్యారు కదా, 90 ఎక్కడ? నువ్వు ఎక్కడ అని దేవుడు ప్రశ్నిస్తుండు. నువ్వు ఒక్కనివి వచ్చినావు, కతిమ 90 ఎక్కడ? అక్కడ కూడా నాకు ప్రశ్న వచ్చింది, 90 ఎక్కడ?
వారి గురించి నీకు భారం లేదా, వారి గురించి నీకు వేదన లేరా అని ఆ ఇజ్రాయేలీ చిన్నది ఏ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చినది. అయ్యున్నప్పటికీ కూడా నువ్వే విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వస్తున్నావా, దేవుని గురించి ఎవరికైనా చెప్పగలుగుతున్నావా అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అవును కదా ప్రభా, నేనైతే ఎవరికి ఇంతవరకు దేవుని ఒక వాక్యం చెప్పలేదు, ఏది చేయలేదు. నేను ఎట్లా ఒక దినాన నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని ఏంది అని నేను అదే విధంగా ప్రశ్నించుకునేదాన్ని. అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం ఇంకొక ఆదివారం స్వస్థత వచ్చింది. సమాజంగా ఉండడానికి మేము చర్చికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ఆత్రత ఏం మాట్లాడుతావో ప్రభా, నాతో మాట్లాడు. నాకు పౌలుకి ఎట్లా ఆత్రత ఉందో, సువార్త ఎట్లా చేయాలి, ఏంది నేనేంది, నాదే నేనేంది, నేను సువార్త చెప్పడం ఏంది, ఈ పట్టణంలో బహుజనం గలరని చెప్పడం ఏంది ప్రభా అని ఇక ఆ విధంగా ఉంటున్నప్పుడు కొంచెం దూరం ఉంది. వెళ్ళేసరికి సగం ఆరాధన అయిపోయింది. నాకు టైం దొరకలేదు. ఆ వర్తమానం కూడా నాకు అంత వినలేదు. నేను మనం ఆరాధన వాక్యం వినంది మనం ఆరాధించలేము. ఆరాధించడం కూడా అది క్రమం కాదు. క్రమానికి రావాలి, వాక్యం వినాలి, అప్పుడే దేవుని ఆరాధించాలి మనం. ఇక అట్లా ఉండి నేనేం ఆరాధించలేకపోతున్నాను. అదైతే ఎట్లనో మిస్ చేసుకున్నాను ప్రభా. మరి ఇప్పుడు బల్లవర్తమానంలో నేను ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని నేను కన్నీటితో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు యెషయా 6వ వచనంలో 9 నుండి అట్లా దేవుడు ఆయన యెషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూస్తూ వస్తున్నాడు. పరలోక దర్శనంలో దూతలు, కెరూబులు, శెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని ప్రతిగానముల చేత దేవుని ఆరాధించడము యెషయా ప్రవక్త చూస్తూ ఉంటున్నాడు. ఆ పరలోక దర్శనాన్ని చూస్తున్నప్పుడు అయ్యో అపవిత్రుడను ప్రభా, అపవిత్రమైన జనముల మధ్య నేను నివసించువాడను, నేను చూడలేను ప్రభా అన్నప్పుడు దూత వచ్చి ఆ పులిపీఠం మీద ఆ నొప్పును తెచ్చి తన పెదవులకు తాకించినప్పుడు అతడు పరిశుద్ధంగా చేయబడుతూ వచ్చి ఉన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా ఎవరిని పంపేదనా, ఎందుకు అయ్యా నేనున్నాను, నేను పరిశుద్ధుడినైనా, నేను వెళ్తా, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా నేను చెప్పాలి వాక్యం, నేను వెళ్తా ప్రవ్వా, నన్ను పంపి అని యెషయా ప్రవక్త అంటాడు. ఆ యెషయా ప్రవక్త వల్ల నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా, నీ అపవిత్రత తొలగించుకున్నావా, నువ్వు ఏ విధంగా చేసినావు, ఇప్పుడు మరణించిన కరోనాలో నేను మరణించుతాను అనుకున్నావు, దేవుడు నేను ఏదో ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు కదా, నువ్వు రక్షించి ఏదో ఒక మూలకు ఉండాలని కాదు. దేవుడు నీ ఎడలు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకి ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలో మనకు నివాసం ఉంటుంది, అక్కడ మనం ఉండాలని ఆ పరలోక పట్టణంలో మనకు ఒక ఇల్లు ఉంటుంది. అవన్నీ దేవుడు సెలవిస్తూ వచ్చిన నువ్వు ఒక పత్రికనన్నా వంచినవా దేవుని కొరకు, ఒకటి ఏదన్నా నువ్వు ఇచ్చినవా, అసలు నీకు పరలోకంలో ఇల్లు కావాలంటే ఈ లోకంలో మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మనకు పరలోకంలో ఇల్లు కట్టబడతాడు. నువ్వేమన్నా సువార్త చేసినవా, ఏది చేసినావా అని దేవుడు నీకు ఒక ఇల్లు కట్టడానికి, చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నీకు నివాసం లేకపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అంటున్నావు. ఇది వాస్తవమే కదా ప్రభా, నేనైతే ఇంతవరకు ఎక్కడ నేను సువార్త చేయలేదు, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నాకు నివాసం అసలు పరలోకంలో నేను వెళ్ళి నీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను అన్నాడు కదా. స్థలం ఇచ్చినావు కానీ మరి నివాసం కూడా ఇస్తున్నావు. మన క్రియలను బట్టి దేవుడు, మనం దేవునిలో పని చేసిన దాన్ని బట్టి మనకు పరలోకంలో ఇల్లు సిద్ధపరచబడుతుంది. మన ఇల్లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దేవుడు తన యొక్క దూతల్ని పంపిస్తూ ఉంటాడు. దేవుడు తన ముందుండి మన ఇల్లును ప్రతిష్ఠ చేసి మనని దేవుడు తన ఇంటిలోనికి పంపిస్తాడు. నువ్వెట్లా వెళ్దామని అనుకుంటున్నావు, ఏం చేసినవని దేవుని కొరకు, నువ్వు ఇల్లు లేని వాడుగా ఉంటే నువ్వు ఎట్లా అని అంటాడు. అవును ప్రభా, ఇదొక్కటి అయిపోయింది. అవును ప్రభా, నాకు పరలోకంలో ఇల్లు ఉంటుంది కదా, నా కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నావు కదా, మరలా వచ్చి నన్ను తీసుకొని వెళ్తానన్నావు కదా ప్రభా, ఎట్లా ప్రభా నాకు ఇల్లు లేదు, అసలు నాకు ఇల్లు ఉందా లేదా. ఇక ఇదొక ప్రశ్న అయిపోయింది. నాకు పరలోకంలో అసలు ఇల్లు ఉందా లేదా, ఇది ఇక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా, నాకు ఇల్లు ఉందా లేదా ప్రభా, అసలు నాకు స్థలం అన్న ఉందా, నేను ఏం చేసినా అని దేవుని కొరకు ఒక పత్రిక పంచలేదు, ఒక సువార్త చెప్పలేదు, ఏది చెప్పలేదు. మరి నాకు ఎట్లా ఇల్లు ఉంటుంది ప్రభా, దయతో నన్ను క్షమించు నాయన. ఇక మీదట నాయన
పరలోకములో ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అన్నీ విడిచి వెళ్ళవలసిందే. పరలోక గృహము అబ్రాహం అంటాడు, దేవుని శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు అట్లా ఎదురు చూస్తున్నావా అని ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. అవును ప్రభా, నేనేం చేయాలి నాయన, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా సువార్త చేయాలి అని అప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు నేను ఇక అట్లనే కొన్ని రోజులుగా భారంగా ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇల్లు చూయించు, అసలు నాకు ఇల్లు ఉందా, స్థలం ఉందా లేదా పరలోకంలో, నాకు స్థలం అన్నది నాకు చూయించు ప్రభు అన్నప్పుడు ఒక దినాన కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ఒక నది దాటినము, ఇటు సైడ్ దేవదూతలు ఉంటూ వస్తున్నారు, నడవ నేను వెళ్తూ వస్తున్నా. ఇంకా నాకు నా ఇల్లు చూపించడానికి దేవుడు తీసుకొని వెళ్తుంటుండగానే ఇటు సైడ్ అటు సైడ్ కొన్ని ఇండ్లు సగమైనవి, కొన్ని ఇండ్లు కొంత అయినాయి, అట్లా ఉన్నాయి ప్రవ్వా. నేనేమి చేయలేదు, అసలు నా ఇల్లు ఎంతవరకు ఉందో, నాకు బునాదనే లేచిందా లేవలేదా ప్రవ్వా, నాకు నా ఇల్లు ఎట్లా ఉంది ప్రవ్వా అని నేను దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తుండగానే ఒక దగ్గరికి తీసుకుపోతారు. అమ్మ ఈ ఇల్లు నీదే అని అంటారు. ఓ ప్రభా, నా ఇల్లు ఇదా నాయన, నేను ఏమి చేయకున్నా కానీ ఇంతవరకు దాకా నన్ను లేచినావు, దేవుని కృపయే ఇంతవరకు నన్ను చేసినావు నాయన, నీకు వందనాలు ప్రభా. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఈ పని అంతా నేను ఎట్లా చేయాలి, ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, ఇంతవరకు ఇచ్చినందుకే నీకు వందనాలు అయ్యా, ఈ ఇల్లు నాకు ఇచ్చినావు, దీని కొరకు నేను ఏ విధంగా ప్రయాసపడాలి అని ఇంకా దేవుని సన్నిధానం ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం దూరం తీసుకొని వెళ్ళారు. ఆ దేవుని యొక్క దూతలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాడుబడ్డ ఇల్లు గుడిసె ఉంది. ఆ గుడిసె అంతా గోడలు మొత్తం కూలిపోయినాయి, గుడిసె మొత్తం కూలిపోయింది. అదిగో ఆ ఇల్లు చూసినవా నువ్వు అని అంటాడు. అవును ప్రభా, ఆ ఇల్లు అంత శిథిలమైపోయి ఉన్నది, అందులో ఎవరు నివసించడానికి కూడా లేదు కదా, అలాంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నశించిపోయే వారికి శిథిలమైపోయేటటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి అని అంటూ వస్తున్నాడు. అంతలో ఇక సంతోషం చేతి ఇక లేచి ఇక ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఇంతవరకన్నా నాకు ఇల్లు ఇచ్చినావు, నీకు వందనాలయ్యా, దీని కొరకు నేను ప్రయాసపడాలని ఆ రోజు ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంది. మా బాబుకు వాళ్ళకు నేను చెప్పిన, ఇట్లా దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు, దేవుని కలలో ఇంతవరకు నా ఇల్లు కప్పు వరకు వచ్చింది, కప్పు ఇంకా పడలేదు, అట్లా దేవుడు నాకు చూపించున్నాడు. కొన్ని ఇండ్లు, ఒక ఇల్లు శిథిలమైపోయింది, అక్కడికి కూడా తీసుకొని వెళ్ళి అలాంటి వరకు ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. నశించే వారి కొరకు భారం కలిగి ఉండమంటున్నాడు. ఎట్లా మనమే సువార్త చేయాలి నాన్న, ఎట్లా చేయాలి సువార్త, ఏ విధానంలో చేయాలి, మరి దేవుడు ఇంతగా దేవుడు మాట్లాడుతున్నాడని నేను అన్నప్పుడు మా చిన్నోడు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తుంటే వాళ్ళందరూ తెలుసు కూడా, సువార్త చేసే వాళ్ళందరూ టీము వాళ్ళు తెలిసినప్పుడు ఎవరినన్నా పిలిపించి, అప్పుడు అక్క నాకు తెలియదు, అసలు అక్క ఎవరు ఎక్కడ తెలియదు నాకు అక్క. అట్లా ఎవరినన్నా పిలిపినానా, ఎట్లా చేద్దాము, ఆ ఇల్లు నేను కంప్లీట్ చేసుకోవాలి, నేను ఇప్పుడు చనిపోతే నేను నివాసం లేకుండా ఒక కప్పు లేని భద్రత లేని ఇంట్లో నేను ఎట్లా ఉండగలుగుతా, నాకు ఒక నివాసం కావాలి, అది కంప్లీట్ చేసుకోవాలి, సువార్త చేయాలి. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు, ఆతృత నాలో ఉన్నది నాయన అని అంటే, అమ్మ అట్లా మనం టీమును పిలిపిద్దాము, మన ఎబ్రోన్ నుంచి కూడా దైవప్రసాద్ అన్న, ఎలియాజర్ అన్న కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి మన ఊర్లో సువార్త చేపిద్దాము అని అన్నాడు. అని అంటుండగానే మేము అందరం ఆ విధంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ప్రార్థన చేస్తుంటుండగానే ఒకరోజు సండే అన్నీ సిద్ధపాటు చేసుకుంటున్నాము. అప్పటికి అక్టోబరు నెల అప్పటికి సువార్త చేద్దామని అనుకుంటున్నాము. అవన్నీ చేస్తుంటుండగానే దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఏది వండడం తినడం ఇవన్నీ నాకు ఏదీ లేదు, నా మనసు మాత్రం సువార్త చెప్పాలి, నా ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి, నేను చనిపోతే అల్లకి పోవాలి, దేవుడు అదే నాకు చూపిస్తున్నాడు. ఇక వెళ్ళినాము, దేవుని ఆరాధించినాము, ఇంటికి వచ్చినాము, అంత వంట కంప్లీట్ చేసినాము, మంచిగా చేసుకొని తిందామని ఇట్లా కూర్చున్నాము, అందరం కూర్చున్నాము. మా మనవరాలు చిన్నది 9వ నెల, మేమంతా సాపేసుకొని ఇట్లా కూర్చున్నాము. వాళ్ళ తాత పిల్ల మంచం మీద ఉన్నది, పక్కనే అంత భోజనాలు పెట్టుకొని కూర్చున్నాము. చర్చికి వచ్చినాం, కూర్చున్నాము, మేము అందరం అక్కడే ఉన్నాము. అది చిన్నగా వచ్చింది, ఆ కూరలో పడ్డది, మొత్తం ముఖమే అల్లబడ్డది. అప్పుడప్పుడు వండిన కూర, అది బాగా ఆయిల్ ఉన్నది, మొత్తం ముక్కు ఎంత అల్లబడిపోయింది. ఇక అమ్మ నేను పక్కన కూర్చొని ప్రభువా తీసుకొని వెళ్ళి మొత్తం నోట్లకు ముక్కులకు ఇదంతా పోయింది.
ప్రభా ఏంది ప్రభా, నేను ఎక్కడన్నా తప్పిపోయినా, నీకేమన్నా నేను ఆయాస పెట్టినా ప్రభా, ఎందుకు ఈ నోరు లేని పిల్లకు ఇట్లా చేసినావు ప్రభా, ఏంది ప్రభా, నా బలహీనత ఎక్కడుంది నాయన, నేను ఎక్కడన్నా పాపం చేసినా, నా పిల్లలు ఎక్కడ పాపం చేసినావా, ఈ చిన్న బిడ్డకి ఎందుకు నాయన అని దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటూ నీళ్ళు కొడితే మొత్తం ఉల్లిగడ్డ లెక్క పొట్టులాగా మొత్తం ఊసేసి వస్తుంది, ఎట్లా ప్రభా అని వెంటనే అవన్నీ అక్కడ వదిలేసి నేను మా బాబు మా చిన్నోడంతా అక్కడికి వెళ్తే ఇక్కడ కాదు, మీరు నల్గొండకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సండే ఒక్క డాక్టర్స్ కూడా లేరు, ఎక్కడ చూసినా ఒక్క డాక్టర్స్ కూడా లేరు. ఎట్లా చేయాలి ప్రభా, ఎక్కడ నేను బలహీనం అయిపోయినా, మాటల్లో తప్పిపోయినా, నేను ఎక్కడ దుఃఖపెట్టినా, ఈ చిన్న పిల్లకి ఇంత శిక్ష ఇచ్చినావు, నేను ఏదైనా చేస్తే నాకు ఇవ్వైతే ప్రభా అని నేను అనుకుంటున్నా. ఇక మా అమ్మాయి బీఎస్సీ నర్సు చేసింది. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదా, నా గ్లూకోజ్ నీళ్ళతో ఆ కొవ్వు మొత్తం తీసేసింది. ఎంత ఏడుపు అంటే ఆ బిడ్డ ఏడుపు అసలు చూడలేము. అదంతా తీసేస్తుంటే ముక్కు, నోరు, కళ్ళు ఇవన్నీ నిండిపోయినాయి. ఇక ఆ విధంగా అయిపోయింది. ఇక మేము హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ఇంటి దగ్గర అక్కడ వదిలేసి వచ్చినాము. బ్రదర్కు బీపీ షుగర్ ఉన్నది. ఈ టెన్షన్ వలన ఎవరి వాళ్ళం ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయినాం. ఇక వెళ్ళిపోయి ఆ అమ్మాయిని జాయిన్ చేసి కొంచెం రిలీఫ్ కాగానే ఇంకా మా చిన్నోని పంపించినాం ఇంటికి. మా చిన్నోని పంపించగానే ఈయన అది పక్షవాతం లేక వచ్చి ఆ మంచంలో పడిపోయినాడు. ఎవరు తిరిగి చూసేటోళ్ళు లేరు, మళ్ళీ చూసేటోళ్ళు లేరు, ఏమైందని కూడా లేదు. ఇక వచ్చేసరికి ఎంతో భయంకరంగా ఉన్నాడు. చూసేసరికి ఫోన్ చేద్దామంటే సెల్లులో ఛార్జింగ్ లేదు. మమ్మీ ఇప్పుడే బాగా టెన్షన్ పడుతుంది, మళ్ళీ డాడీకి ఇట్లా అయిందంటే మళ్ళీ ఎట్లా ఉంటుందో, ఏంది ప్రవ్వా, ఒకదాని వెనకంగా ఒకటి ఏంది ప్రవ్వా అని మేము అనుకుంటుండగానే దేవుడు మా పెద్దోనికి ఫోన్ చేస్తే, అన్న ఇట్లా అయిండు డాడీ అని అంటే అంబులెన్స్ కట్టుకొని మళ్ళీ వచ్చేసిన. నాకు ఎరకైన తర్వాత ఒకదాని వెనకంగా ఒకటి ఏంది ప్రవ్వా ఇట్లా ఏంది నాయన అని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని దయ వలన 6 రోజుల లోపల ఇద్దరు కోలుకున్నారు. డబ్బంతా అయిపోయింది. సువార్త పెట్టుకుందాం అనుకున్నాం, కానీ డబ్బంతా అయిపోయింది. అనారోగ్య పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, దేవుని చిత్తం కాదు, ఇది ఇట్లా చేయడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఒక రకంగా ఉంది, మనమైతే ఇట్లా చేస్తున్నాం, కానీ దేవుని చిత్తం ఇట్లా కాదు అని మేము నేను అనుకుంటున్నా ఇది దేవుని చిత్తం కాదు అని. ఇక అట్లనే ఇక ప్రార్థన అయితే చేస్తున్నాం, అట్లా ఉంటున్నాం. ఒకరోజు పూర్ణ సిస్టర్ అని మాకు ఊరికి దగ్గర హైదరాబాద్లో జాబ్ చేస్తారు. మాది ఇద్దరిది ఒకటే మండలం కాబట్టి అక్క అక్కడికి వచ్చేది. అక్కడికి వస్తున్నప్పుడు అక్క ఒకరోజు వచ్చింది. అంకులు అక్క సాక్ష్యం చెప్పక్క, మీ సాక్ష్యం చెప్పక్క అని అంటే అక్క సాక్ష్యం చెప్తూ ఉంది. మాకు ఇట్లా దెబోరా టీం ఉంటుంది, దెబోరా టీంకు మేము ఇట్లా సువార్తకి వెళ్తా. దేవుడు ఇట్లా అక్కను చూడగానే నాకు ఒక ఆశ, నాకు ఏదో ఒకటి దొరికింది, ఆమెను చూడగానే నాకు ఏదో ఒకటి దొరికింది, ఈమె ద్వారా ఏదో నాకు ఒకటి దొరుకుతుంది అని నేను ఆమెను అనుకున్నా. అయిపోయిన తర్వాత సాక్ష్యం అయిపోయిన తర్వాత అక్క ఎట్లా వెళ్తారు అక్క, మేమేమన్నా రావచ్చా అని అంటే రావచ్చు, కానీ ఆంటీ ప్రార్థన చేసిన తర్వాతనే అంత ఈజీగా రానియదు, ప్రార్థన చేసి దేవుడు ఆమెకు సమాధానం ఇచ్చిన తర్వాతనే రమ్మంటుంది అని అంటే ప్రార్థన అయితే చేయండి అక్క, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిండు నాకు, అదైతే నాకైతే సాధ్యం కాని పని, నేను వెళ్ళలేను, నేను ఎక్కడో మారుమూలలు ఉండేదాన్ని, నాకు గీ నుంచి చండూరుకు పోవడమే, నాకు చండూరు చర్చి ఇల్లు తప్ప నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, నాకు తెలియదు, ఎక్కడెక్కడో పోతారు స్టేట్లలో అక్కడక్కడ పోతారు, అది నా వల్ల కాని పని, నేను ఊకనే అడిగిన కానీ నా వల్లనవుతుందా అట్లా వెళ్ళడం అని నేను అనుకుంటూ వచ్చినాం. ఒకరోజు సిస్టర్స్ మీటింగు అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టిర్రు, తోటలో పెడితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్క వచ్చింది, ఎస్తేర్ అక్క వచ్చింది. అక్క ఈమెనేనా ఆంటీ వస్తానని అంటుంది, మార్తక్క సువార్తకు అని అన్నది. అనగానే చూసింది, కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నట్టుంది. వెళ్ళేటప్పుడు మార్త నువ్వు వచ్చే వారం సువార్తకు రావాలి, వచ్చే వారం నువ్వు సువార్తకు రావాలని అన్నది. నాకు షాక్ అయింది. అవునా ప్రభా, నేను ఎట్లా వెళ్ళాలి నాయన, నాకు అన్ని వేల డబ్బులు పెట్టుకొని సువార్తకు వెళ్తారు, నా దగ్గర ఏముంది, నేను వెళ్ళడానికి నా దగ్గర ఏముంది ప్రభా, నేను ఎట్లా వెళ్ళగలను అని నేను భారంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ సంవత్సరం 2021లో వారి ముఖమును చూసి భయపడకము, జేడియకము, ఏహో యుద్ధము మీది కాదు దేవుడే జరిగిస్తున్నాను అన్నాడు.
దేవుడే మాట్లాడుతూ వచ్చిన వారు అంటే సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖాన్ని చూసి మనం భయపడే వారంగా ఉంటాం, కానీ భయపడకము యుద్ధము నీది కాదు, దేవుడే జరిగిస్తాడు, నువ్వు నిలబడి చూడు అని అన్నాడు. అయితే పెద్దోళ్ళు చెప్పారు కదా, అక్క చెప్పింది కదా వెళ్ళాలి అని ఇంకా భారంగా ప్రార్థన చేస్తున్నా. వచ్చేసారి తీసుకొని రా పూర్ణ అని అన్నది. అనగానే ఇంకా నాకైతే ఎక్కడ అంతులేని సంతోషం. దేవుడి యొక్క చిత్తం ఇట్లా ఉన్నది, ఈ విధంగా ఉన్నది. నేను ఏదో రకంగా నేను చేయాలనుకున్న సువార్త ఆ పిల్లలకు మా సార్కు అట్లా కాకపోతే అసలు నేను సువార్త ప్రకటించి అది ఒక్కరోజు చేసి ఊకునేదాన్ని. అట్లా కాదు దేవుని యొక్క ఉద్దేశం. నా ప్రాణం ఉన్నంత వరకు దేవుని యొక్క సువార్తలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయింది. ఆనాడు సమరయ స్త్రీని దర్శించినట్లుగా దేవుడు నన్ను కూడా సువార్త కొరకు ఏ విధంగా ఆమె ఊర్లోకి వెళ్ళి ఆ పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళి ఇదిగో నాతో చెప్పినవాడు చూడండి, ఇన్నవాటిని కన్నవాటిని చెప్పుతూ వస్తున్నాడు, ఈయన గొప్పవాడు, ఈయనే మెస్సయ్య అని ఊర్లోకి వెళ్ళి తాను సువార్త చెప్పుతూ వచ్చి ఉన్నది. ఆ వాక్యం గుర్తుకొస్తుంది. అవును, నీకు సాక్షార్థంగా ఉండాలి. ఆ స్త్రీ సమరయ స్త్రీ ఇన్నవాటికంటేనో కన్నవాటికంటేనో అనేకం పరిచయం చేసింది కదా అని ఆ విధంగా దేవుడు సెలవిచ్చినప్పుడు వారి ముఖాలు చూసి భయపడకము జడియకమని ప్రార్థిస్తూ వచ్చినాడు. ఇర్మియా 9:18-19 రోదన చేయి స్త్రీలలో ఒకదానిగా, కన్నీరు కార్చే స్త్రీలలో ఒకదానిగా దేవుడు దినపోషణ చేస్తున్నప్పుడు దేవుడు రోదన చేయి స్త్రీలు, కన్నీరు కార్చే స్త్రీలు, సువార్త ప్రకటించే స్త్రీలుగా గొప్ప సహమోహంగా ఉన్నారని ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ విధంగా దేవుని సువార్తకి వెళ్ళినప్పుడు దేవుడు అనేకంగా దేవుడు తన ద్వారాలు తెరుస్తూ వచ్చి ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఇంతవరకు ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది సువార్తలు వెళ్ళడానికి. అనేకమైన కష్టాలు అయినప్పటికి కూడా, పరిస్థితులు ఎంత ఉన్నప్పటికీ కూడా తాను అప్పగించినటువంటి పనిని భూమి మీద సంపూర్ణం చేసి తండ్రిని మహింపరచాలి. మన గృహం ఇది ఒక మనకు స్థిర నివాసం కాదు, మన నివాసము పరలోకంలో మనకున్నది. ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎండి బంగారం ఎన్ని సంపాదించుకున్న ఒక దినాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారం. ఆ పరలోక పట్టణం కొరకు, దేవుని ఇల్లు కొరకు మనం అక్కడి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఆ విధంగా ఉండాలి. నేను కూడా అక్క ప్రార్థన చేసింది, మార్త సువార్తకి ఇక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకో, మరి టికెట్లు బుక్ చేస్తున్నా అని అన్నది. అని అంటే సరేనాక అని నేను అన్న. మరి ఊకనే నోటి మాటలతోటి అంటే కాదు, దేవుడైతే మాట అయితే ఇచ్చిన కానీ దేవుని చిత్తమా వెళ్ళడము, దేవుని ఏర్పాటు అసలు వెళ్ళడానికని నేను అనుకుంటూ ప్రార్థన చేస్తుంటే కుటుంబ ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మార్కు సువార్త 6:8 తొందరగా చదవ. ప్రయాణం కొరకు మీరు కర్ర మాత్రమే తీసుకొని వెళ్ళాలని అన్నాడు. ప్రయాణం కొరకు నువ్వు సిద్ధపడు అని అన్నాడు. ప్రయాణం కొరకు ఆ 12 మందిని శిష్యులకు దేవుడు చెప్పి ఇద్దరికి పంపిస్తున్నప్పుడు నువ్వు ప్రయాణం కొరకు సిద్ధపడి కర్ర మాత్రం నువ్వు తీసుకొని వెళ్ళుము అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఆ ప్రభా మీ చిత్తమై ఉన్నదని ఆయన వెళ్ళడానికి కర్ర మాత్రం ఆనాడు మరి మోషేకు కర్రనిచ్చినవు, అహరోనుకు కర్ర ఇచ్చినవు, దేవుడు నాకు కూడా కర్ర ఇచ్చి పంపిస్తున్నావా తండ్రి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మళ్ళీ ఇంకా నాకు స్పష్టంగా మాట్లాడాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 1 తిమోతి 4:16 దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. త్వరగా టైం అయిపోయింది, 2 మాటలు అయిపోవచ్చినాయి. ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతుండు. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఏ విధంగా చెప్తున్నావో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. నిజంగా నేను మార్త వల్ల చాలా తొందరపాటు కలిగినటువంటి దాన్ని, అంత తొందర ఆడావుడి. ఆ మార్తలాగానే ఇంకా మరియలాగా ఇంకా చేయబడలేదు, మార్తలాగానే ఆడావుడిగా ఉంటున్నాను. జాగ్రత్త కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. నీ బోధన గురించి మంచిగా చదువురా. మళ్ళీ ఈ మాట నాకు ఎంతో ఇష్టం అనిపించింది. అదే నా బోధ మంచిగా ఉంటే అనేకులు రక్షించుకుంటా అని దేవుడు వాగ్దానం ఇచ్చిండు.
ప్రభా నా బోధ విన్న వారందరూ రక్షించుకునేది వాడినవా, జాగ్రత్తగా చెప్పాలన్నాడు, నిలకడగలి చెప్పాలని అన్నాడు. అట్లా చెప్తే అనేకులను నువ్వు రక్షించుకునేది అన్నాడు. దేవా ఎంత చక్కగా ఆదరణ. ఒక తండ్రి నేను ఊరికి పోతుంటే తండ్రి ఏ విధంగా ఆదరించి, ఏ విధంగా బిడ్డ జాగ్రత్త, భద్రంగా ఉండు, ఇదే మాట్లాడాలి అని ఆ విధంగా ఏ విధంగా చెప్తూ వస్తున్నాడో అదే విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. దేవుడు మరి ఆ అక్కగారిని మీరు మాకెంతో ఎన్నో రోజుల నుంచి మా కొరకు ప్రార్థన చేసిండ్రు. ప్రార్థన ప్రతిఫలంగా ఇక్కడికి వచ్చి మరి సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. ఇచ్చినందుకు దైవ సేవకురాలకి ఎంతో వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి సంఘం వారందరికీ కూడా ఎంతో వందనాలు. అక్కకు కూడా ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె